హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే. ప్రస్తుతం నేను మన్యం జిల్లా అయిన పార్వతీపురం కర్షక మహర్షి హాస్పిటల్లో ఉన్నాను. ఎక్కడైనా సరే హాస్పిటల్లో మనం పేషెంట్గా వెళ్ళాము అంటే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఆ ఫుడ్ ఏంటి, మహా అయితే అల్పాహారం ఇస్తారు, లేదు అనుకుంటే కొంత రైసు రసం లేదా ప్రోటీన్స్తో కలిగిన ఫుడ్ ఇస్తారు. కానీ ఈ హాస్పిటల్కి ఒక ప్రత్యేకత ఉంది. అది మనకి ఇప్పుడు డాక్టర్ రామ్మోహన్ రావు గారు ఎంబీబీఎస్ ఎంఎస్ సర్జనిస్ట్ అయినటువంటి వ్యక్తి వివరిస్తారు. ఇక్కడ అమృత ఆహారం అనే పేరుతో పేషెంట్స్కి ఉచితంగా పచ్చి ఆహారాన్నే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పేషెంట్సే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఏంటి కాన్సెప్ట్, వినూత్నంగా ఉంది కదా. ఇది నాతో పాటు మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సార్ నమస్తే. సార్ నమస్కారం. నమస్తే సార్. అసలు ఏంటి అంటే అమృత ఆహారం, ఇక్కడ చూస్తే అన్ని పచ్చి కూరగాయలు, పచ్చి గడ్డి కూడా ఉంది. అసలు ఏంటి కాన్సెప్ట్, ఎక్కడి నుంచి తీసుకున్నారు? మనకి లేటుగా అయినా సరే ప్రపంచంలో ఆహార మేధావులందరూ 30 మంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్, ఒక 30 నుంచి 40 మంది పెద్ద డాక్టర్లు, వీళ్ళందరూ కలిపి అసలు ప్రపంచంలో రోగాలకి కారణం ఏంటి, మనిషి రోగాల బారిన ఎందుకు పడుతున్నాడు, రోజు రోజుకి ఎందుకు రోగాలు పెరుగుతున్నాయి అనేసి అంటే చివరికి మనిషికి ఆహారం సర్వం, ఆహారం ముఖ్యమని తేలింది. అయితే ఆహారం తింటున్నాం కదా, కానీ ఏమి ఆహారం తింటున్నామంటే జీవము లేని ఆహారం తింటున్నాం. దేవుడిచ్చిన ఆహారం వండినప్పుడు జీవం పోతుంది. మరి జీవం పోకుండా ఎలా తినాలి అంటే యానిమల్స్ అన్ని సకల జీవులు తింటున్నాయి కదా, మనం కూడా తినాలి. అయితే మనం రుచులకి అలవాటు పడిపోయాం. ఆ రుచులకి ఎలాగంటే ఈ జీవం ఉన్న ఆహారం 70% వరకు, లేకపోతే 60%, లేకపోతే 50% ఈ జీవం ఉన్న పచ్చి ముద్ద తయారు చేసుకొని దానికి మన పాత కూరలు, పప్పులు, పచ్చళ్ళు అవన్నీ కలుపుకొని తింటే సరిపోతుంది. ఈ జీవం ఉన్న ఆహారము మన శరీరంలోకి వెళ్ళాక డైరెక్ట్గా రక్తంలోకి వెళ్ళటము, ఎనర్జీ అవ్వటము అయ్యి అసలు రోగాలు ఉండవు. ప్రపంచంలో ఎన్ని రోగాలు, ఇప్పుడు 3000 4000 రోగాలు ఉన్నాయి. ఈ 3000 4000 రోగాలు కూడా ఈ దేవుడిచ్చిన ఆహారం, దేవుడు చెప్పిన విధంగా తినడం, రెండే ఇక్కడ కాన్సెప్ట్. ఆహారం దేవుడిచ్చాడు, దేవుడు చెప్పలేదు, మనిషి ఏమో తప్పుతోవలోకి వెళ్ళిపోయాడు. అదేమిటంటే వండడం. వండకున్న మనం ఆహారం తినగలిగితే, తినే పరిస్థితి ఏర్పరచుకుంటే మనిషికి జబ్బు అంటూ ఉండదు. మనిషి ఇంజనీర్డ్ బై గాడ్, దేవుడు తయారు చేసిన మన శరీరం రోగాల బారిన పడదు. కానీ తప్పు ఆహారం వల్ల రోగాల బారిన పడుతుంది. 2 సంవత్సరాలే అమెరికాలోకి మనకి 1 నెల రోజులే లేట్. 2021 మార్చ్ ఫస్ట్ వీక్లో అమెరికాలో ఫుడ్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. మార్చి నెలాఖరికి మనం ఇక్కడ ఫుడ్ రెవల్యూషన్ స్టార్ట్ చేసాం. ఇది మొదట మేము ప్రాక్టికల్గా చూసి 1 నెల రోజులు తిన్న తర్వాత అద్భుతంగా చూసాం. మనుషులు 20 years బ్యాక్ వెళ్ళిపోతారు. 60 సంవత్సరాలు 40 సంవత్సరాల హెల్త్కి వెళ్ళిపోతాడు. అంచేత ఇట్లాంటి అద్భుతమైన ఆహార సూత్రాలని అందరికీ అందించడం ఎలా సులువు అంటే, మామూలు ఆహారం ఒక మనిషికి రోజుకి 30 రూపాయలు అయితే ఇది 10 రూపాయలు అవుతుంది. తర్వాత ఈ ఆహారం ప్రతి ఒక్కరికి అందించవచ్చు. ఎందుకు? ఇందులో ఏమీ లేదు. మనం తీసుకుంటున్న ఆహార పదార్థాలే వండకున్న ఒక స్టేజ్ ముందు పచ్చి ముద్దలాగా తినటం అనేది చేయటం కాబట్టి ఖర్చు తక్కువ, గ్యాస్ ఖర్చు లేదు, వంట ఖర్చు లేదు. వంటింట్లో మన మహిళలందరూ చాలా కష్టపడుతున్నారు, ఇవన్నీ ఉండవు. ఇది ఒక అద్భుతం. ఆహార విప్లవం. జబ్బులు ఉండవు మనుషులకి. కొత్త యుగంలో మానవులని, జబ్బులు లేని మనుషుల్ని చూడటానికి ఇది వచ్చేసింది రెవల్యూషను. ఇది చాలా ఈజీ. ఇది ఎవరు కూడా 10 రోజులు తిన్న తర్వాత విడిచిపెట్టరు. ఎందుకు విడిచిపెట్టరు అంటే శరీరంలో అద్భుతమైన శక్తి రిలీజ్ అయిపోద్ది. బాహుబలిలా తయారవుతారు ఒక్కొక్కరు అని చెప్తూ మేము ఆల్రెడీ చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో 1000 మంది షుగర్ పేషెంట్లకి షుగర్ పోయింది. మాత్రలు అక్కర్లేదు, ఇంజక్షన్లు అక్కర్లేదు. బీపీ తగ్గిపోయింది. క్యాన్సర్లు రివర్స్ అయిపోయాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ పోయాయి. ముడుకు నొప్పులు పోయాయి. కిందని నడలేని వాళ్ళని 3 అంతస్తులు మీదకి మెట్లెక్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇట్లాంటి అద్భుతమైన ఆహార సూత్రం అనేది ప్రపంచంలో నెంబర్ 1 మెడికల్ స్కూల్ ఏంటంటే హార్వర్డ్ మెడికల్ స్కూల్. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఏం చెప్పారంటే, ప్రతి హాస్పిటల్లో ఉదయం మొట్టమొదట వచ్చిన వాళ్ళందరికీ, పేషెంట్లని కాదు, వచ్చిన మానవులకి ఆరోగ్య సూత్రాలు చెప్పండి, జబ్బులు రాకుండా చూడండి, ఆ తర్వాత జబ్బులు వచ్చిన దానికి ట్రీట్మెంట్ ఎలాగ ఉంది అది చేయండి. కానీ ప్రతిరోజు ప్రతి హాస్పిటల్లో ఒక ప్లేస్, ఒక దగ్గర మనకి ఒక హాల్ ఉంచుకొని అక్కడ మాట్లాడి రోగాలు లేకుండా చేయటం, అది ఆహారంతో సాధ్యమని చెప్పండి.
అది చేసినాడు రోగాలు తగ్గుతాయి. అల్టిమేట్గా కావాల్సింది రోగములు లేని ఆరోగ్యవంతమైన సమాజం. అది ఈ ఆహారంతో సాధ్యమని తేలింది. ఈ కార్యక్రమం చాలా సులువు. ముందు ఏ ఆహార పదార్థాలు ఉంటే వాటిని ఒక ముద్ద చేసుకొని రుచిగా ఉండడం కోసం కొద్దిగా కూర కలుపుకొని తినండి. రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది మిగతాలకు చేయటం. ఈ రోజుకి జీడిపప్పు వేసుకుంటారు, ఇంకో రోజుకి డబ్బులు ఉంటే కిస్మిస్ పళ్ళు వేసుకుంటారు, అన్ని పళ్ళు వేసుకోవచ్చు. రైస్ అనేది పూర్తిగా తినకూడదా? రైస్ కూడా ఇందులో ఉంటుంది, నవధాన్యాలు ఉంటాయి. రైస్లో నూకలు వాడతాం, ఎందుకంటే రైస్ కన్నా నూకలు 10 times పవర్ఫుల్. నూకల్లో ఎండోస్పెర్మ్ వెళ్ళిపోతుంది. మిల్లింగ్లో నూకలు పాలిష్ తౌడే ఫస్ట్ ఆహార పదార్థాలు. నెక్స్ట్ ఏమో రాగులు వేస్తాం, గోధుమలు, జొన్నలు, సజ్జలు, గంటెలు అన్నీ కూడా చిన్న స్పూన్. ఆ తర్వాత 9 పోపు గింజలు, ధనియాలు, జీలకర్ర నుంచి అన్నీ కూడా చిటికిడి వేసుకెళ్ళిపోతాం. ఒకే పాత్రలో నానబెడతారు ముందు రోజు. ఈ 2 తర్వాత పప్పులు, పెసలు, మినుములు, కందులు, ఉలవలు, శనగలు, బఠానీలు ఏముంటేవి అన్నీ. ఆ తర్వాత ఆకుకూరలు, కాయగూరలు. ఆకుకూరలు, కాయగూరలకు రాజు పచ్చగడ్డి. అసలు ఈ పచ్చగడ్డి ఏంటి సార్? ఇవన్నీ ఓకే, రా మెటీరియల్స్ తింటాం, ఎంతో కొంత ఐడియా ఉంది. ఇది వరకు పచ్చగడ్డి మనుషులు తింటారని మాకు డాక్టర్లుగా తెలియదు. ప్రపంచంలో ఉన్న ఆకుకూరలు, కాయగూరల్లో 75% నీరు, 25% ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. పచ్చగడ్డిలో భగవంతుని చూడొచ్చు మీరు. పచ్చగడ్డిలో 75% ఎంజైమ్స్, 75% మినరల్స్, విటమిన్స్, 25% వాటర్. అంచేత కాన్సన్ట్రేటెడ్ సూపర్ ఫుడ్ ఏది అంటే పచ్చగడ్డి. పచ్చగడ్డి జ్యూస్ షాపు అమెరికాలో రాచెస్టర్ సిటీలో నేను పెద్ద బోర్డు చూశాను. ఇదేంటిది పచ్చగడ్డి జ్యూస్ అమ్ముతారా అంటే, మీకు తెలియదా అన్నాడు వాడు. మాకు తెలియదు. అమెరికాలో పైనాపిల్ జ్యూస్ కాదు, యాపిల్ జ్యూస్ కాదు, మ్యాంగో జ్యూస్ కాదు, పచ్చగడ్డి జ్యూసే ఎక్కువ డిమాండ్. మేము 1000 కిలోమీటర్ల నుంచి పచ్చగడ్డి తీస్తున్నాం, ఎందుకంటే మేము వెళ్ళిన టైంకి అంత ఐస్ అక్కడ. ఇక్కడ పండదు, ఇక్కడ పచ్చగడ్డి లేదు. ఇప్పుడు 1000 కిలోమీటర్ల నుంచి పచ్చగడ్డి తీస్తున్నాం, జ్యూస్ అందరు తీసుకెళ్తారు. సో పచ్చగడ్డి ఎంత అంటే, పేదవాళ్ళు మాకు ఆకుకూరలు లేవు, కాయగూరలు లేవు, ఏది ఈరోజు దొరకలేదు, ముసురు పెట్టింది వారం రోజులే, ముసురు, కూరగాయలు దొరకలేదంటే పచ్చగడ్డి ఒక్కటి చాలు. పచ్చగడ్డి ఏ కాయగూరలో కలపవచ్చు, ఏ అన్నంలో కలిపివచ్చు, ఉప్మాలో కలిపివచ్చు, అంబల్లో కలిపివచ్చు, అన్నిట్లో కూడా అది కడిగేసి కట్ చేసి మిక్సీ మిషన్లో వేసి వచ్చిన పసరు ఉంటుంది కదా, దేనిలో కలిపితే ఆ ఫుడ్ సూపర్ ఫుడ్ అయిపోద్ది. మీకు ఇంత కొత్త కాన్సెప్ట్ మీరు ఎలా తెలుసుకున్నారు? ఎక్కడి నుంచి దీన్ని తీసుకొచ్చారు? అమెరికాతో కనెక్షన్ బట్టి మాకు తెలిసింది. మా తమ్ముడు అమెరికాలో పెద్ద కార్డియాలజిస్ట్. అక్కడికి నేను చాలా ఫ్రీక్వెంట్గా అమెరికా వెళ్తుంటాను. అమెరికాలో ఫుడ్ రివల్యూషన్ స్టార్ట్ అయిందని తెలిసిపోయింది మనకి. ఇన్ఫర్మేషన్, బుక్స్ తెచ్చుకున్నాం, అక్కడి నుంచి వచ్చింది. ఇండియాలో లేదు ఇది, ఢిల్లీలో లేదు, బొంబాయిలో లేదు, మన అమరావతిలో లేదు. అమెరికా వాళ్ళు రీసెర్చ్ అమెరికాలో ఎంత రీసెర్చ్ అంటే 1000 కోట్లు ఖర్చు పెట్టారు దీనికోసం. ఎండోస్కోప్, కొలనోస్కోప్, స్కానర్స్, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి అసలు మనుషులకి రోగాలకు కారణం ఏంటి, జంతువులకు రోగాలు లేవు, మనిషికే ఎందుకు వస్తున్నాయి అనేసి అంటే ఎంజైమ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఆ 3 పుస్తకాలు మీకు చూపెడతాను. ఈరోజే మీకు ఒక పుస్తకం ఇచ్చేస్తాను. మీకు ఒక పుస్తకం ఇస్తాను. మైక్రోబ్స్ ఫ్యాక్టర్, ఎంజైమ్ ఫ్యాక్టర్. ఎంజైమ్స్ మొత్తం మన బాడీ అంతా పనిచేయడం ఎంజైమ్స్. ఆ ఎంజైమ్స్ ఫుడ్లో ఉన్నాయి. మరగబెట్టినప్పుడు, ఉడకబెట్టినప్పుడు ఎంజైమ్స్ పోతాయి. ఇట్ ఈస్ సో సింపుల్. పెట్రోల్, మనం మోటార్ సైకిల్ ఆగిపోయిందని పెట్రోల్ తీసుకెళ్తున్నాం, కాళ్ళు తన్నేసి పడిపోయి భూమిలో కలిసిపోయింది పెట్రోల్. మరి పనికిరాదు, అది మట్టితో కలిసిపోయింది. ఆహారం ఉడకబెట్టడం, వండడం వలన ఆహారంలో ఉండే ఎంజైమ్స్ చనిపోతాయి. సో యు ఆర్ ఈటింగ్ డెడ్ ఫుడ్ విచ్ ఈజ్ యూస్లెస్. నాట్ ఓన్లీ యూస్లెస్, ఇట్ విల్ బికమ్ పాయిజన్. ఒక ఆనపకాయ అద్భుతమైంది, అది పచ్చి తింటే అద్భుతం, అదే వండి తింటే విషం. అదే ఇక్కడ చెప్పడం. సో విషాలని డీటాక్సిఫై చేయడానికి శరీరం తన్నుకొని ఫిటీగ్ వచ్చి, వాట్ ఈజ్ డెత్ అంటే ఎంజైమాటిక్ టోటల్ ఫెయిల్యూర్ ఈజ్ డెత్. సార్, ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఉంది కదా, దానికి దీనికి ఏంటి తేడా? దానికి దీనికి సంబంధం ఉందా లేదా? మరి షుగర్ లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ ఇంకెందుకు, బీపీ లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ ఎందుకు, క్యాన్సర్ వైరస్ అయిపోతే ఇంకెందుకు? ఒక రకంగా ఏంటంటే ఈ మధ్యని మన పతంజలి పెద్ద ఆయన బాబా రామ్దేవ్ చెప్తూ ఉండి అతను భయపడుతూ చెప్తున్నాడు అనమాట. ప్రపంచంలోనే మెడిసిన్ పుస్తకాలు మార్చవలసి వస్తుంది. ఆపరేషన్లు ఉంటాయి. మొన్న మా డాక్టర్స్ మీటింగ్ చెప్పాను, నేను సర్జన్ని, ఆపరేషన్లు ఉంటాయి. డెలివరీకి ఆపరేషన్ చేయాలంటే చేయవలసిందే, కాళ్ళు తెగిపోతే కాళ్ళు అతకవలసిందే. కానీ మెడిసిన్, వైద్యం మాత్రం కంప్లీట్గా కొద్ది రోజుల్లో మారిపోతుంది. నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జబ్బులే ఉండవు. సెకండ్ ఏంటంటే మరి ఇంగ్లీష్ మెడిసిన్ ఎందుకు?
షుగర్ మాత్రలు వేసుకున్న వాడికి జీవితాంతం వేయడమే. ఆ డాక్టరే చెప్తాడు, నీకు షుగర్ వచ్చింది, జీవితాంతం షుగర్ మాత్రలు వాడాలి. అది నిన్న మొన్నటి వరకు చెప్పారు. 30 సంవత్సరాలు బీపీ వచ్చింది, బీపీ లైఫ్ లాంగ్, నీవు బీపీ మాత్రలు లైఫ్ లాంగ్ వాడాలి, నా దగ్గరికి వస్తూనే ఉండాలంటావు. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఈ ఫుడ్ తినడం వల్ల నీకు అన్ని జబ్బులు తగ్గిపోతాయి, నువ్వు ఎప్పుడో మీటింగ్లోనే ఎప్పుడో నన్ను చూస్తావు, లేదా ఫోటోలో చూస్తావు, నీకు నాకు సంబంధమే తెగిపోద్దని చెప్తున్నావు. పీపుల్ విల్ బీ హ్యాపీ అండ్ దే నీడ్ నాట్ గో టు ఎనీ హాస్పిటల్. ఇంగ్లీష్ వైద్యం, ఇంగ్లీష్ మందులు అన్నీ కూడా, నేను ఇంగ్లీష్ డాక్టర్నే, ఇంగ్లీష్ వైద్యం, ఇంగ్లీష్ మందులు అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయే రోజులు దగ్గరికి వచ్చేసాయి. ఇది అమెరికాలో స్టార్ట్ అయింది, ఎవరు ఆపలేదు. మన భారతదేశం అంటే రకరకాల ప్రాబ్లమ్స్. అమెరికాలో ఫుడ్ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఈ రెవల్యూషన్ మనము తెచ్చుకుంటాం. ఈరోజు ఈ తిన్న పేషెంట్లు అందరూ హ్యాపీగా ఉన్నారు, అసలు మందులు అక్కర్లేదు. ఏంటి అసలు షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ మందులు వాడుతున్నప్పుడు ఆ రోగిలాగే నడుస్తాడు, రోగిలాగే ఉంటాడు. ఎప్పుడైతే మాత్రలాపడం ఒకటి కాదు, వాడికి చిన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగ అయిపోతాడు, ఎనర్జెటిక్ అయిపోతాడు, బాహుబలులు తయారవుతారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ఏమి తినకపోతే ఆ టైంలో మన శరీరం క్లీనింగ్ అవుద్ది. ఏంటి క్లీనింగ్? ఎవ్రీ సెల్, మనకి ఎన్ని సెల్స్ ఉంటాయి? 30 ట్రిలియన్స్, 30 లక్షల కోట్లు కణాలు ఉంటాయి. ఈ 30 లక్షల కోట్ల కణాలని ప్రతిరోజు క్లీన్ చేయడానికి 2 మిషన్లు ఉన్నాయి. అది నువ్వు ఫాస్టింగ్లో ఉంటేనే మిషన్లు పనిచేస్తాయి, నువ్వు ఆహారం పడిస్తే మిషన్లు పనిచేయవు. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఆ మిషన్లు పనిచేసి క్లీన్ చేస్తాయి. అవే ఇక్కడ రాసాం: ఆటోఫేజీ, ఇంట్రాసెల్యులర్ రీసైక్లింగ్, ఇంట్రాసెల్యులర్ డీటాక్సిఫికేషన్. ఉపవాసం ఉంటేనే. అంచేది ఈ 3 ఆహార సూత్రాలు 100 ఏళ్ళు బతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. ఒకటి పచ్చి ముద్ద రా ఫుడ్, సెకండ్ నవలడం, మూడవది ఉపవాసం. ఈ మూడింటితో సాధ్యం. ఇన్ని పెద్ద పుస్తకాలన్నీ అన్నీ కలిపి కన్సైజ్గా 3 పాయింట్లకు తీసుకొచ్చాం. వెరీ సింపుల్. ఏ ఏ పని మనం చేసినా సామాన్యుడికి చేరితేనే ఉపయోగం. ఇది డాక్టర్ల కోసం, కలెక్టర్ల కోసం, డబ్బున్నోళ్ళ కోసం కాదు. పేదవాళ్ళకి ఆహారం అతి తక్కువ ఖరీదుతో ప్రపంచంకి అద్భుతమైన ఆహారం ఇవ్వడం ఈ సూత్రం. ప్రపంచంలో అద్భుతమైన ఆహారం ఏంటి అంటే ఈ అమృత ఆహారమే. ఆధునిక ఆరోగ్య సూత్రం ఆహారం పచ్చిగా తినడం. ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే, డాక్టర్లకి, పెద్దలకి, చదువుకున్న వాళ్ళకి ముందు ఆహారం కాన్సెప్ట్ తెలిసిపోతే ప్రజలందరికీ చేరుతుంది. ఇది ఎంత ఎమర్జెన్సీయా! ఈరోజు మధ్యాహ్నం టైం, ఈ పూట ఎన్ని కోట్ల మంది వండిన ఆహారం తింటున్నారు, వాళ్ళందరికీ జబ్బులు వస్తాయి. మనం ఆపించాలి, ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి. ఎమర్జెన్సీ, స్టాప్ ఇట్, ఆపండి. ఒకటేదో పెద్దది సునామీ వచ్చేస్తుంది అనేసి అంటే ఎలాగ మనం అనౌన్స్ చేస్తాం? సునామీ వస్తుంది, అందరూ కొండలు ఎక్కిపోండి, గుట్టలు ఎక్కిపోండి, జాగ్రత్త చెప్తాం. ఆహారం సునామీ, ఆహారం వండడం అనేది మహా అపరాధం అని చెప్పి ఎందుకు కాదు, మీడియా దేనికి ఉంది? స్టాప్ ఇట్ అంటే అవుతుంది. నేను విజయవాడలో 4 రోజులు ఉండి ఒక పూట కూడా ఈ వండిన ఆహారం అక్కడ తినలేదు. ఇది చేసుకుంటాం మేము హోటల్లో, పెద్ద హోటల్లో. అంచేత మనకు తెలిసిపోతే అమలు చేస్తామని చెప్పి మీరు వచ్చారు. ఎందుకు వచ్చారు? భగవంతుడే పంపించాడు. ఇది ప్రజలకు చేరుతుంది, భగవంతుడే చూసుకుంటాడు. భగవద్గీతలో ఉంటుంది, నేను చూసుకుంటాను ప్రచారం పాటు, నీ పని నువ్వు చేయి, మన పని మనం చేస్తున్నాం. ఇది అమెరికాకి, భారతదేశానికి బ్రిడ్జింగ్. భారతదేశం అంతా వ్యాపించాలి, ప్రపంచం అంతా వ్యాపించాలి. ప్రపంచంలో మానవుడికి అద్భుతమైన ఆరోగ్యం రావడానికి దీనికి మించింది ఇంకేం లేదు అని చెప్తూ చాలా సంతోషం మీరు రావడం. థ్యాంక్ యూ. ఇందులో 50 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. 50. సో 50 మనం ఒక అన్నం తిన్నా, చారన్నం, గింజన్నం, అంబలి, తోప అంటామా, వాటరు, పిండి, అంతే. 2-3 ఉంటాయి. ఇందులో 50లో ఏంటంటే 9 ధాన్యాలు, నవధాన్యాలు ఉన్నాయి. బియ్యం నూకలు, బియ్యం తౌడు, రాగులు, గోధుమలు, సజ్జలు, గంటిలు, కొర్రలు, అండు కొర్రలు అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్. ఈ 200 మంది కాబట్టి పిడికిడేసి వేసేస్తాం. ఒక ఇల్లు అయితే ఒక స్పూన్ చాలు. నెక్స్ట్ 9 రకాల పోపు గింజలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, వాము, దాల్చిన చెక్క, యాలకుపండు నుంచి లవంగాల నుంచి అన్నీ వేస్తాం. నెక్స్ట్ పప్పులు. అసలు ధాన్యాల తర్వాత పప్పులు చెప్పాలి. పప్పుల తర్వాత పోపు గింజలు. పప్పులు పెసలు, మినుములు, కందులు, ఉరవలు, శనగలు, బఠానీలు, ఏ ఉంటే అవి, చిక్కుడు గింజల దగ్గర నుంచి, బీన్స్ దగ్గర నుంచి అన్నీ. సో అవి కూడా సేమ్ పాత్రలో నానబెడతామమ్మా. ముందు రోజు సాయంకాలం ధాన్యాలు, పప్పులు, పోపు గింజలు ఒకే దానిలో నానబెడతాం. ఉదయం మీరు తినేసి వెళ్తే మరి సాయంత్రం వరకు ఆకలి ఉండదు. ఇంకా ఉదాహరణ చెప్పమంటారా? నిన్న మధ్యాహ్నం నేను తిన్నాను, ఇంతవరకు ఏమి తినలేదు. రాత్రి 1 గంట నుంచి వేకూర 5 వరకు ఆపరేషన్ చేశాం. మళ్ళీ ఉదయం 8 నుంచి ఇప్పటి వరకు ఆపరేషన్ చేసి వస్తున్నాం.
ఇంతసేపు ఆకలి లేదు, కడుపు ఉండదు, గ్యాస్ట్రిక్ ఉండదు. ఈ ఆహారం వల్ల మొట్టమొదటి లాభం గ్యాస్ట్రిక్ పోదు. సెకండ్ కాన్స్టిపేషన్, మోషన్ అవ్వకపోవడం అనేది ఒక పెద్ద జబ్బు, ప్రపంచంకే ఫ్రీగా అయిపోతుంది. ఈ రెండు ఇమీడియట్, ఈరోజు తింటే రేపటికే. ఇది ఎంత బాగుంటుందంటే, ఈ ముద్ద ఒకసారి పచ్చిది ఒక్కటే తింటుండి ఎంత ఎక్కువ ఇచ్చారు. సగం తిన్న తర్వాత ఏదో ఒకటి క్యాంటీన్కి వెళ్ళండి, 1 గంట అయింది, చారో పప్పు చారో ఒట్టి చారు ఉంది, ఆ ఒట్టి చారు వేసి కలిపి తాగితే, నేను ఇంతవరకు ప్రపంచంలో ఈ మలేషియా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా ఏ 5 స్టార్ హోటల్లో సూప్ కన్నా ఈ సూప్ బాగుంది. ఇది కనిపించడం నాకు కనబడుతుందా? పాశుపతాస్త్రం అందరికీ ఎలా కనబడుతుంది అంటే అదేదో పాముల్లో కనబడుతుంది. ఇది కనిపించడానికి అలా ఉంటుంది. ఇందులో ఉన్న శక్తి భగవంతునికి తెలుసు. చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ ఫుడ్ కి పేషెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అంతే కదా, చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా వస్తున్నారు. ఇక్కడ మనతో పాటు చాలా పేషెంట్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు జి సూర్యనారాయణ. ఏంటి ఇక్కడ మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా, లేదంటే ఏంటి ఫుడ్ కోసం వచ్చారా? ఫుడ్ కోసం వచ్చాము. ఇక్కడ రెగ్యులర్గా ఈ కార్యక్రమం తరచూ జరుగుతుంటుంది. చాలా ఉపయోగపరంగా ఉంటుంది. అమృతాహారం మీద ప్రతిరోజు సుమారు 1.5 గంట పాటు ఇక్కడ రోజు మీటింగ్ జరుగుతుంది. దాని మీద డాక్టర్ గారు అందరికీ విశ్లేషిస్తారు. అలాగే ఈ ఫుడ్ కూడా ఇక్కడ తయారు చేసి మనకి అందరూ కూడా ఇట్లా తయారు చేసుకోవచ్చు, ఇది ఉపయోగం ఉంటుందని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తుంటారు. అట్లాగే ఫుడ్ కూడా పంపిణీ కూడా చేస్తున్నారు. ఫుడ్ తిన్న తర్వాత తినక ముందు, అంటే మామూలు ఫుడ్ కి ఇప్పుడు ఇది తీసుకోవడానికి తేడా ఏంటి? మామూలు ఫుడ్ మనం ఇంటి దగ్గర తరచూ తినే ఫుడ్ తింటే అవి సరిగా అరగకపోవడం కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, బీపీలు, షుగర్లు కానీ వస్తున్నాయి. ఇవి తినడం వల్ల అవి చాలా శాతం తగ్గిపోయి ఇప్పుడు టాబ్లెట్లు వాడే పరిస్థితి కూడా లేకుండా ఉంది. చాలా ముందు అవసరమైతే వాడేవాళ్ళం, కానీ ఇవి తిన్న తర్వాత అది ఆ పరిస్థితి అనేది లేకుండా ఉంది. మా ఆయన గారికి కూడా షుగర్ 300 దాటి ఉండేది. ఈ ఆహారం తిని 45 రోజులు అయింది. మా ఆయన గారికి షుగర్ తగ్గింది. తర్వాత మా నాన్నగారికి ఏమొచ్చి బ్రెయిన్ ఇన్ఫెక్షన్, నడవలేని పరిస్థితి వచ్చింది. ఫిట్స్ కూడా వచ్చింది మా నాన్నగారికి. ఈ మెడిసిన్ 2 నెలలు అవుతుంది మా నాన్నగారికి మేము పెడుతున్నాము. ఇప్పుడు మా నాన్నగారు నడుస్తున్నారు. ఎంత మంచి ఆహారం అంటే, ఒక తల్లి పాల కన్నా మంచి ఆహారం అండి ఇది, నేను చెప్తున్నాను. దేవుడు మనందరికి ఇచ్చిన ఒక అదృష్టం ఏంటంటే, ఈ ఆహారమైన అదృష్టమే. మనం అందరము ఈ ఆహారం పాటించి ప్రతి ఒక్కరికి చెప్పి, ప్రతి ఒక్కరికి తినమని చెప్పి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనుకొని సార్ తాలుగా, రామ్మోహన్ రావు గారి తాలుగా ఆశయము తను తీసుకున్న నిర్ణయం ఇది. అది పాటించి ప్రతి ఒక్కరు తిని ఆరోగ్యంగా ఉండాలనుకొని మనస్ఫూర్తిగా నేను కోరుచున్నాను.